అంతేకాదు ఇక్కడ లింగమునకు మరొక పేరుంది, నీలలోహిత లింగం. ఇది శాస్త్రోక్తమైనటువంటి మాట. ఎందుకంటే ఇక్కడ ఆదియందు సూర్యభగవానుడు వచ్చి శివారాధన చేసిన చోటు ఇది. అసలు ఎవరికైనా అంగవైకల్యాలు వస్తే సూర్యారాధనతో పోతాయిట. అలాంటి సూర్యునికే దక్షయజ్ఞంలో వీరభద్రుడి దండన వల్ల వచ్చిన అంగవైకల్యాన్ని ఇక్కడ వచ్చి శివార్చన చేసుకుని తీర్థస్నానం వల్ల ఆయన పోగొట్టుకుని పరిపూర్ణుడయ్యాడు. అందుకే భాస్కర క్షేత్రం అని చెప్పబడుతూ ఉన్నది. ఇది ఒక విశేషమైన అంశం. అంతేకాదు ఈ శ్రీ విద్యాక్షేత్రం అనడానికి మరొక అద్భుతమైన ప్రమాణం ఏంటంటే, శ్రీ విద్యలో ఆదియందు ఉపాసించేటువంటి గణపతి శ్రీ విద్యా గణపతి 10 చేతులు వాడు, ఒళ్ళో వల్లభారబడే మహాలక్ష్మి ఉంటుంది. ఆ మహాగణపతి ఇక్కడ ఉన్నాడు. మీరు పరిశీలించండి. ఇది లక్ష్మీ గణపతి అంటాం మనం. శ్రీ విద్యలో ప్రధానమైనటువంటి స్వరూపం. ఇంకా మిగిలిన శ్రీ విద్యా స్వరూపములన్నీ ఇక్కడ గుప్త రూపాలతో ఉంటాయి. అలాంటి మహాక్షేత్రం ఇది. ఇది తెలుసుకుని ఇక్కడ శ్రీ విద్యారాధన కూడా మనం ప్రవేశపెట్టి దాన్ని కొనసాగించినట్లయితే ఆ శ్రీ విద్యాశక్తి మరింత ప్రజ్వలితమై జగత్తుని రక్షించగలదు. అటువంటి పవిత్రమైన క్షేత్రం ఇది. ఇది ఎందువల్ల ఇలాంటి క్షేత్రం ఏర్పడింది? శివుడికి దయ పుట్టింది కనుక. శివుని కరుణే క్షేత్రమైంది, శివుని కరుణే తీర్థమైంది, శివుని కరుణ ఆలయమైంది, శివుని కరుణ ఆలయంలో లింగమైంది, విగ్రహమైంది, మనల్ని అనుగ్రహిస్తుంది. కనుక శివుడికి దయ పుడితే ఒక లింగంగా ఆవిర్భవిస్తాడు, శివుడికి దయ పుడితే ఒక క్షేత్రంలో వ్యక్తమవుతాడు, శివుడికి దయ పుడితే ఒక తీర్థంలో ప్రవహిస్తాడు. వాటిని మనం సేవించి తరించుతాం. కనుక శివకారుణ్యం ఈ రూపంలో కనబడుతుంది. శివకారుణ్యం అష్టమూర్తుల రూపాల్లో కనబడుతుంది. శివకారుణ్యం విషాన్ని నిగ్రహించిన మూర్తితో కనబడుతుంది. ఎందుకు అమృతాన్ని ఇచ్చిన వాడు గొప్పవాడా, విషాన్ని నిగ్రహించిన వాడు గొప్పవాడా? ఇద్దరు గొప్పవాడే. ఇద్దరు చేసేది ఒకటే పని. పైగా శివుడు అమృతం ఇవ్వమని ఎందుకు అడగలేదు? అమృతం దగ్గరికి శివుడు రాలేదు, అసలు విషం దగ్గరికి వచ్చాడు. తాగుదామని సరదా కాదు, లోకాన్ని కాపాడనే కారుణ్యం చేత వచ్చాడు, నిగ్రహించాడు. నిగ్రహించాక బయట విషం తగిలితే చచ్చిపోతామని పరిగెడుతున్న వాళ్ళు అంత విషయాన్ని గొంతును పెట్టుకుని నిలబడ్డాడు శివుడు. ఏమయ్యాడు? ఏమీ కాలేదు. ఎందుకు చెప్పండి? విషాన్ని కూడా హరాయించుకోగలిగే అమృతస్వరూపుడు శివుడు. అమృతస్వరూపుడు అయిన అందుకని అమృతేశ్వరుడు అని పేరుంది. మృత్యువుని పోగొట్టేవాడు కనుక మృత్యుంజయుడు. ఇవాళ ఎన్ని శివుడి పేర్లు చెప్పుకున్నామండి. మృత్యుంజయుడు, అమృతస్వరూపుడు. విషాన్ని నిగ్రహించలోనే చెప్పాడు, నేనే అమృతాన్ని నాయన అని చెప్పాడు. కానీ ఎవడు శివుడిని హృదయంలో పెట్టుకున్నాడో వాడు అమృతాన్ని పట్టుకున్నట్టే లెక్క. శివుడు అంటేనే అమృత ప్రదాత. అది శివామృతం. శివ కారుణ్యమే శివామృతం. ఆయన అమృతాన్ని పంచాడు అందరిలో, అంటే కారుణ్యాన్ని పంచుతున్నాడు ప్రపంచానికి. శివామృత స్వరూపుడు. అలాంటి పరమేశ్వరుని మనం ఇక్కడ కొలుచుకొని ఆరాధించుకుంటున్నాం. కరుణాస్వరూపుడైన పరమేశ్వరుని ఇన్ని నామాలతో చెప్పుకున్నాం. రాజరాజేశ్వర, భీమేశ్వర, రాజరాజేశ్వరి, మాణిక్యాంబ. మరొక్కటి సనాతన ధర్మంలో ప్రధానంగా 5 దేవతలు చెప్పబడుతున్నారు, తెలుసు కదా. దీని పంచాయతనం అంటారు. శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, గణపతి. 5 ప్రధానం మనకి. ఈ 5టిని ఆరాధించే వాళ్ళని వేదమతస్థులు అంటారు. వాళ్ళని హిందువులు అంటారు. హిందువులన్నా వేదమతస్థులన్నా ఒకటేనండి. ఎందుకంటే వేదం నుంచే ఈ 5 మతాలు వచ్చాయి. ఈ 5 మతాలు ఎలాంటివంటే, వేదం చెట్టు అయితే ఇవి కొమ్మలు. చెట్లో ఏ కొమ్మ గొప్పది చెప్పండి, కొంచెం ఆలోచించి చెప్తారా? రేపు నేను రాను, మీరు చెప్పండి. 5 కొమ్మలు గొప్పవే. 5 కొమ్మల నుంచి ఒకే పండు వస్తుంది. మామిడి పండుకి 5 కొమ్మల్లోంచి మామిడి పళ్ళు వస్తాయి, కానీ ఒక కొమ్మలోంచి వేప పళ్ళు, ఒక కొమ్మ నుంచి జామ పళ్ళు రావుగా. కనుక వేదంలో ఉన్నటువంటి 5 కొమ్మలకి మోక్షమని ఒకే ఫలం వస్తుంది. దీనిలో ఏ కొమ్మ పట్టుకున్నా అదే. మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొమ్మకో పండు కోసుకుంటారు. కొందరు ఆ కొమ్మ పట్టుకుని ఆ పండే తీయనిదని వాదిస్తూ ఉంటారు పాపం. కానీ అన్ని కొమ్మల్లో ఒక్కొక్క పండు తీసుకుని చెట్టు పళ్ళన్నీ తీవే అంటాం మనం. అటువంటి వాళ్ళం. శివమైన, వైష్ణవమైన ఎన్నైనా ఒకటే స్వరూపం, ఒకటే వేదం యొక్క స్వరూపము. వేద ఫలమైన మోక్షమే వీటన్నిటి ఫలము అంటాం. అవునా లేదా? ఈ 5 ప్రధానమండి. ఇక సుబ్రహ్మణ్య స్వామి 6వ వాడని కొందరు అంటారు, కానీ ఈ 5 కలిసిపోతాడు మా శివుడు, మా సుబ్రహ్మణ్యుడు. అవునా లేదా? శివుడి దగ్గరికి వెళ్ళి మా నాన్నను కూర్చోగలడు, అమ్మవారి దగ్గరికి వెళ్తే మా అమ్మ అని కూర్చుంటాడు, గణపతి దగ్గరికి వెళ్తే మా అన్న. కానీ ఈయన ఎక్కడి సెట్ అయిపోతాడు వెళ్ళిపోయి. సరే, విష్ణువు దగ్గరకు కూడా సెట్ అయిపోతాడు సుబ్రహ్మణ్య స్వామి. మరి మీరు విష్ణు శాస్త్రంలో స్కందధరోధుర్యో వరదో వాయువాహన చదివారు కదా. పోని భగవద్గీతకి వెళ్తే కృష్ణుడు చెప్తాడు, సేనానీనాం అహం స్కంద అన్నాడు ఇక్కడ. కనుక ఎక్కడైనా సెట్ అయిపోతాడు సుబ్రహ్మణ్యుడు కనుక అని విడిగా చెప్పదు, కలిపేద్దాం.
ఈ 5 మొత్తం మన హిందూ మతంలో ఉన్నటువంటివి. మీరు ఏ దేవుళ్ళని చెప్పిన హిందూ మతంలో వీళ్ళ అవతారాలు, వీళ్ళ మరొక రూపాలు ఉంటాయి, అంతే కదా. కొందరు రాముడు, కొందరు కృష్ణుడు అంటే అదంతా విష్ణువేగా. కొందరు దుర్గా, కొందరు సరస్వతి, కొందరు లలిత అంటే అవన్నీ ఆ శక్తేగా. కొందరు దక్షిణామూర్తి, కొందరు నటరాజస్వామి, కొందరు అర్ధనారీశ్వరుడు అంటే అవన్నీ శివుడే కదా. కానీ మొత్తం మన మతం 5. ఈ 5 రూపంలో ఆరాధింపబడేవాడు ఒకడే పరమాత్మ అని చెప్పే క్షేత్రం ఇదండి. ఎందుకంటే మీరు చూస్తే 5 ఉన్నాయి ఇక్కడ. ఇది భాస్కర క్షేత్రం గారు సూర్యభగవానుడు ఎలాగూ ఉన్నాడు, అవునా లేదా? ఇందాక చెప్పాం గణపతి ఉన్నాడు, మునిపే చెప్పుకున్న అమ్మవారు ఉన్నారు, మాణిక్యాంబ రాజరాజేశ్వరి. అంతకంటే ముందే ఇందాకే మా అర్చక స్వామి వారు కూడా సెలవిచ్చారు. ఇక్కడ నారాయణుడు అనంత పద్మనాభస్వామి క్షేత్రపాలకుడు ఉన్నాడు, సీతారామచంద్ర స్వామి ఉన్నాడు, శివకేశులు ఉభయులు పక్క పక్క రథాల్లో ఊరేగేటువంటి క్షేత్రం ఇది ఒక్కటే అని చెప్పారు. ఎంత బాగుందో. కనుకనిది పంచాయతన క్షేత్రం. మరి ఇంకేం చెప్పడానికి ఉన్నది? ఎంత సంపూర్ణ క్షేత్రం అండి. ఇలాంటి ఈ వేములవాడ, ఇది లేములవాడ అని పేరు కూడా పూర్వకంలో మాట ఉన్నది. వేములవాడ పాటల నగరము అని పేరు కూడా ఉండేది చాళుక్యుల పాలనలో కూడా. కానీ వేములవాడ చాళుక్యులు ప్రసిద్ధి, ఆ రాజుల పేరు. వాళ్ళ కాలంలో ఇప్పుడు మనం కర్ణాటక, మహారాష్ట్ర, పైగా తెలుగు రాష్ట్రాలు అనుకునేవన్నీ అప్పుడు కలిపి ఉండేవి. అందుకే ఆ సమయంలో వేములవాడ భీమకవి, ఆ తర్వాత వచ్చినటువంటి పంబన్ అనే కవి, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు కూడా కావ్యాలు రచించారు. కర్ణాటకలో కన్నడ భాషలో కూడా కావ్యాలు పుట్టాయి. అంటే భీమేశ్వరుని ఆధారం చేసుకుని ఎంత సాహిత్యం పుట్టిందో, ఎంత సంస్కృతి పుట్టిందో. కనుక ఇది సంస్కృతి కేంద్రం, చారిత్రక కేంద్రం, పురాణ కేంద్రం, అదేవిధంగా ఉపాసనా కేంద్రం, జ్ఞాన కేంద్రం. ఇలాంటి కేంద్రములు కలిగిన ఆలయం ఇప్పుడు ఈ శక్తిని అంతటినీ మరి రుజువు చేయాలి. ఇప్పుడు ఇంకా దానికి తగ్గట్టుగా ఇక్కడ అధికారులు కూడా కృషి చేయాలి. దేవాదాయ శాఖ అంటే వాడికి దేవుడు అక్కర్లేదు, ఆలయం అక్కర్లేదు, ఆదాయం మాత్రమే కావాలనే శాఖ అనుకోవద్దు. దేవాదాయ శాఖ దేవ ఆదాయాన్ని ఒక వ్యవస్థ చేయడానికి ఏర్పడిందే తప్ప ఆదాయాన్ని తరలించడానికి కాదు కదా. కనుక ఆదాయాన్ని వ్యవస్థ చేయడానికి ఏర్పడిన దేవాదాయ శాఖ ఆదాయంతో దేవాలయాన్ని అభివృద్ధి కూడా చేయాలి. అభివృద్ధి చేయడం అంటే మరింత ఇన్కమ్ ఎలా వస్తుందో టెక్నిక్లు చూపించడం కాదు. అభివృద్ధి అంటే ఆ ఆలయ చరిత్రని కాపాడాలి, ఆ ఆలయ సంస్కృతిని కాపాడాలి. ఆలయంలో జరుగుతున్నటువంటి అర్చన విధులు, సంప్రదాయంగా వస్తున్న పద్ధతులు, వాటన్నిటినీ పెద్దల ద్వారా తెలుసుకుని వాటిని పునరుద్ధరణ చేసి సక్రమంగా జరిగేలా చేయాలి. ఇక్కడ భీమకవి ఉండేవాడు అని ఒక చారిత్రకమైన ఒక గుర్తు చూపించాలండి. లేకపోతే భీమకవి ఉన్నాడు ఎంతమందికి తెలుసు? ఇప్పుడు పిల్లలకి తెలియాలి. అలాగే చాళుక్యులు ఎలా పాలన చేశారు అవి తెలియాలి. అలా పురాణ ప్రసిద్ధమైన లక్షణాలు ఉన్నాయి అవి తెలియాలి. అంతేకాదు ఆలయం ఎంత గొప్పదైనా అక్కడ జరగవలసిన అర్చనా విధానాలు సక్రమంగా జరగాలి. అలా జరపగలిగేటువంటి సంప్రదాయబద్ధమైన పరంపరాగతమైన అర్చక వర్గం ఉన్నారు. వారు చక్కగా జరిగేటట్లుగా చూడవలసిన బాధ్యత కూడా వారికి ఉంటుంది. కానీ అర్చక స్వామిని చక్కగా వారు ఆరాధిస్తూ ఉంటే పరమేశ్వరుడు సంతోషంగా తన కళలతో తాను రాజిల్లుతూ ఉంటాడు. ఇలాంటివన్నీ ఇక్కడ చూస్తూ ఈ ఆలయం ఇంకా ఇంకా అభ్యుదయాన్ని సాధించాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినప్పుడే శివకారుణ్యం ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసుకుంటుందని వార్త తెలిసింది. ఆలయాన్ని విస్తారం చేస్తున్నారట. ఎందుకంటే భక్తులు పెరిగారు. ఈ భక్తులు విశేషాలు ఇక్కడ తెలుసుకుంటుంటే ఎంత ఆనందం కలిగింది అంటే, అసలు భారతదేశంలో సనాతన ధర్మం భగవంతుడు ఎవరో పండిత వర్గాలకో కొద్దిమందికో కాదు, వాళ్ళు పండిత వర్గాల మొదలు అట్టడుగు వర్గాల వరకు మన దేవుళ్ళు వ్యాపించిపోయి ఉన్నారు. అందరూ ప్రేమ పొందుతున్నారు. లేకపోతే ఈ ప్రాంతం వాళ్ళందరూ నోట రాజరాజేశ్వరుడిని చెప్పబడే మహానుభావుడైన స్వామి రాజన్న అని ప్రేమగా పిలువబడుతున్నాడు. రాజన్న అని ప్రాంతాల వాళ్ళందరూ ఎన్ని వేల సంవత్సరాల నుంచి ప్రేమగా పిలుచుకుంటున్నారని స్వామి. ఆ రాజన్న మాట వింటేనే ఈశ్వరుడు పులకించిపోతాడు, మనకు దగ్గర అయిపోతాడు. అంత అన్నా అని భగవంతుడి దగ్గర తెచ్చుకోగలుగుతున్నాం. నాన్న ఆయనే, అమ్మ ఆయనే, అన్న ఆయనే, అన్నీ ఆయనే తెలుసుకుంటా. అలాంటి రాజన్న అని మనం ప్రేమగా పిలుచుకుంటున్నాం. ఆయన కోడిదూడలు ఇస్తున్నాం. ఆయనకి ఏమి ఇస్తున్నాం? కోడిదూడల్ని. కనుక దానికి ఒక పద్ధతి ఏర్పాటు చేశారు. ఆ కోడిదూడలు ఇస్తే జరిగే సత్ఫలాలు కూడా చెప్తున్నారు. కానీ జ్ఞానపరంగా మనం అందరం కోడిదూడలు ఇవ్వాలి. అదేమిటో పరిశీలిస్తే ఆ వృషభానికి వేదంలో ధర్మం అని పేరు.
ఇందుకు అర్చక స్వాములు గారు కూడా ధర్మం గురించే ప్రస్తావన చేశారు. వృషోహి భగవాన్ ధర్మ, ఇది ప్రధానమైన మాట, వేదమే చెప్తోంది ఇక్కడ. ఎందుకంటే వృషభం వల్ల ఆవు సంతానాన్ని కనగలదు. అలాగే భూమిని ఆవుతో పోల్చారు, ధర్మాన్ని వృషభంతో పోల్చారట. అంటే వృషభం వల్ల భూమి, వృషభం వల్ల ఒక స్త్రీ వృషభం వల్ల గోవు మాతృమూర్తి అయినట్లుగా ధర్మం వల్ల భూదేవి మాతృమూర్తిగా మనకు సంపదలు ఇవ్వగలదు. అది తెలుసుకోవాలి. వృషభం లేకపోతే ఆవు నుంచి పాడి రాదు, ధర్మం లేకపోతే భూమి నుంచి సంపద రాదు. ఇది తెలుసుకోవాలి. మన సంపద కోరుతున్నాం కానీ ధర్మాన్ని కోరట్లేదు. ఇదేమైనా బాగుందా అండి? వృషభ సంపర్కం లేకపోతే గోవు సంతానం ఇవ్వదు, పాలు ఇవ్వదు. అలాగే ధర్మ సంపర్కం లేకపోతే భూమి సంపదలు ఇవ్వదు. కనుక ధర్మం బాగుంటేనే భూమి బాగుంటుంది. ఇది చెప్తున్నారు. ఆ ధర్మమే శివుడికి వాహనం కనుక ముందు వృషభాన్ని చూస్తారు, శివుడిని చూడాలట. అంటే ముందు ధర్మాన్ని నువ్వు ఆచరిస్తేనే ధర్మం ద్వారా దైవం దొరుకుతాడు. ఇది తెలుసుకోవాలండి. అంతేగాని వృషభాన్ని పూజించకుండా శివుడిని పూజించకూడదు. ధర్మం ఆచరించలేనప్పుడు దైవం దొరకడు. అందుకే ప్రార్థనలు చేస్తే, భజనలు చేస్తే దేవుడు దొరుకుతాడు అనుకోవద్దు. ధర్మాచరణ చేస్తేనే దైవం దొరుకుతాడు. ధర్మం 4 రూపాలుగా ఉండాలి. సత్యం అంటే ఏంటో నేను చెప్పక్కర్లేదు. అహింస, ఎవరిని బాధించకూడదు. 3వది అస్తేయం అంటే అక్రమార్జన లేకుండా ఉండాలి. 4వది శౌచం అంటే సదాచారం పాటించాలి. ఎన్నయ్యే? సత్యం, అహింస, అస్తేయం, శౌచం. ఈ 4 కాళ్లతో నిలబడేటువంటి వృషభమే ధర్మదేవత. దాని మీద శివుడు ఉంటాడట. అంటే ధర్మం మీదే దైవం ఉంటాడు. ధర్మం లేనిప్పుడు దైవం దొరకడు. ఇది తెలుసుకోండి. కనుక శివుడికి కోడిదూడలు సమర్పించాలంటే నువ్వు ఈ ధర్మాన్ని ఆచరించి ఆ ధర్మాన్ని శివార్పణం చేయు అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. అది మనం ఆచరించాలి. అంటే కోడిదూడలు ఇవ్వడం మానేవద్దు, చేయండి. చేసేవాళ్ళు చేయాలి. దానికి ఆలయం కూడా చక్కటి వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఎందుకంటే యుగ యుగాల నుంచి సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారములవన్నీ కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు పంట పండిస్తే ఆ పండినటువంటి ధాన్యాన్ని తీసి స్వామికి అన్న నివేదన చేస్తారు. ఇక్కడ అంటే రాజన్న మనల్ని ఏలుతున్నాడు కనుకనే మన రాజనాలు పండించగలుగుతున్నాం భూమి నుండి అని భావించేటువంటి సంప్రదాయం ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉన్నదో ఇక్కడ గమనించండి. ఇక్కడ అందుకే వృషభాలు ఇవ్వండి స్వామివారికి, కానీ ధర్మాన్ని ఆచరించి శివార్పణం చేయండి. అది ప్రధానమైనటువంటి అంశం. కనుకనే ధర్మాన్ని ఆచరిద్దాం, దైవాన్ని ఆశ్రయిద్దాం. సరేనా? అందామా అందరూ ఈ మాట? ధర్మాన్ని ఆచరిద్దాం, దైవాన్ని ఆశ్రయిద్దాం. అది నినాదం మనం చేసుకోవాలి. స్వామి యొక్క కారుణ్యాన్ని స్మరించుకోవాలి. విషాన్ని నిగ్రహించి నీలకంఠుడయ్యాడు. అపారమైన గంగాని భూమిపై దింపేటప్పుడు ఆ గంగ ధాటికి భూమి ముక్కలైపోకుండా తన జటాజోటులను బంధించి సక్రమంగా అందించాడు. కనుక గంగాధరుడు అన్నది కారుణ్యమే, నీలకంఠుడనేది కారుణ్యమే, అష్టమూర్తులనేది కారుణ్యమే, అమ్మతో కలిసి కనబడ్డము కారుణ్యమే, ఆలయాల్లో వెలయడమే కారుణ్యము. అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు శివకారుణ్యమే నిండి ఉన్నది. ఆ శివకారుణ్యానికి నమస్కారం చేస్తూ అందరికీ రాజేశ్వర స్వామి యొక్క, రాజరాజేశ్వరి స్వామి యొక్క కృప లభించాలి. స్వామి, నీ క్షేత్రాన్ని నువ్వు రక్షించాలి, నీ క్షేత్రాన్ని పాలించాలి. నీ క్షేత్రం ఈ భారతదేశం, ఈ భారతదేశాన్నంతటి కాపాడాలి, ప్రపంచాన్నంతటి కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి అని స్వామిని ప్రార్థిస్తూ స్వస్తి.